కార్తీక మాసం అసలు ఏ రోజుతో ముగుస్తుందంటారు? అసలు పోలీస్ వర్గం అంటే ఏంటి? కార్తీక మాసం అయిపోతుంది తల్లి. ఇంకా ఆ! 3 రోజులే ఉంది. హ్మ్. కాబట్టి కార్తీక మాసం అంతా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి హ్మ్. చక్కగా దీపాలు, పూజలు అన్నీ చేసుకున్న వాళ్ళకి హ్మ్. కార్తీక మాసం ఈ మార్గశిర మాసం యొక్క పాడ్యమి రోజుతో ముగుస్తుంది. హ్మ్. అంటే కార్తీక అమావాస్య రేపు వస్తోంది. హ్మ్. అమావాస్య వెళ్ళిన తెల్లారి పాడ్యమి. అంటే మార్గశిర పాడ్యమి. ఆ రోజుతో తెల్లవారుజామున దీపాలు వెలిగించుకుని పూజాది కార్యక్రమాలు చేసుకుని ఈ కార్తీక మాస వ్రతాన్ని విరమించుకోవటం అనేది జరుగుతుంది. హ్మ్. చాలా విశేషం. ఆ రోజుతో విరమించుకోవచ్చు. మరి కొంతమంది అసలు దీపాలు పెట్టరు. అసలు కార్తీక మాసమే చేయరు. మరి వాళ్ళేం చేయాలమ్మా? కార్తీక మాసమే చెయ్యరంటే పాపం వాళ్ళు హడావుడి జీవితంలో కుదరక చాలా మంది చేసుకోలేకపోవచ్చు. హ్మ్. అట్లాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అయ్యో! మేము కార్తీక మాసం అంతా ఆచరించుకోలేకపోయాము అవును. హడావుడి జీవితంలో అని. అవును. అట్లాంటి వాళ్ళకి ఈ పోలీస్ వర్గం రోజున అంటే పాడ్యమి రోజున హ్మ్. చక్కగా 31 గాని, 35 గాని అట్లా వరుస సంఖ్యలో దీపాలు వెలిగించుకుని హ్మ్. పోలీస్ వర్గం అని తెల్లవారుజామునే చేస్తారిది. ఇప్పుడు దీపాలు పెట్టాలి అని ఏమైనా ఉంటుందమ్మా? అంటే పెట్టలేరు కాబట్టి మనకు 31 రోజులు గదా నెలకి. హ్మ్. ఆ 31 జ్యోతుల్ని హ్మ్. వెలిగించి మనం నీళ్ళలో వదలటం అనేది జరుగుతుంది. యథావిధిగా హ్మ్. ఈ రోజున పూజాది కార్యక్రమాలను నిర్వహించుకొని చేసుకోవటం. హ్మ్. పర్వాలే ఆ బాధ లేకుండా ఈరోజు చేసుకోవచ్చనమాట. చాలా హ్మ్. విశేషం. హ్మ్. దీన్నే పోలీస్ వర్గం అని గూడా అంటారు. మీరు పోలీస్ వర్గం రోజు 31 దీపాలు పెట్టుకోవచ్చు నెలంతటివి అన్నారు కదమ్మా! అవునవును. మరి పూజలో ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా అంటే విధి విధానంగా ఎప్పుడు మనం చేసుకున్నట్టే, హ్మ్. ఎప్పుడు మనం దీపాలు గూడా ఉట్టినే పెట్టి వెలిగించేసి అక్కడ పెడితే మామూలు దీపమే అవుతుంది. అవును. ఇంట్లో వెలిగి అవును. దానికి కూడా విధి విధానంతో హ్మ్. గంధము, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి హ్మ్. యథావిధిగా మీకు తోచిన కొద్దీ ఏదైనా పండో, బెల్లం ముక్కో, పటిక బెల్లమో ఏదో నైవేద్యం పెట్టి హ్మ్. దానికి గూడా ధూపం చేసి హ్మ్. అది ఒకటమ్మా కార్తీక మాసంలో దీపం వెలిగించిన ఎప్పుడైనా సరే ఆ దీపం కార్తీక దామోదరుడిగా మనం అది చూడాలి. అంటే అది కూడా ఒక శ్రీ శ్రీ మహావిష్ణువు యొక్క హ్మ్. మన కేశవనామాల్లో దామోదరుడు అనే నామం ఉంది కదా! ఆ నామంలో సాక్షాత్తు దామోదరుడు ఆయన దీపం కాదు. దామోదరుడికి మనం పూజ చేస్తున్నాము అన్న ఆ హ్మ్. జ్యోతి స్వరూపాన్ని అలా భావించి మనం పూజ చేయాలి. కాబట్టి హ్మ్. యథావిధిగా దానికి కూడా గంధం, కుంకుమ, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలు హ్మ్. అన్నీ సమర్పించి మంత్రపుష్పం దగ్గర నుంచి చెప్పుకుని హ్మ్. అప్పుడు ఆ దీపాన్ని మనం సరస్సుల్లో గాని దేంట్లో అయినా వదిలితే హ్మ్. మనకి అది అది దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది. కానీ ఉట్టినే దీపం పెట్టేసేసి వచ్చేసేస్తే దానికి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఎక్కడా కూడా మనకి ఫలించదు. మీరు దేవాలయాల్లో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి.